మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు కీలక మలుపు తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు సీఎల్ని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వీరిద్దరూ ప్రణీత్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వరంగల్లో ఇద్దరు సీఎల్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లో రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ప్రణీత్ రావుతో లింకులతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. మరోవైపు ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ కాల్స్ ప్రణీత్ రావు విన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబిలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అయితే ప్రణీత్ రావు అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేశాడు. ఎస్ఐబిలో ఉన్న కొన్ని కంప్యూటర్లలో మాల్వేర్ ను ఇన్స్టాల్ చేశాడు. వాటి సహాయంతో ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ విన్నాడు ప్రణీత్ రావు. ఆ తర్వాత మాల్వేర్ ను కంప్యూటర్ల నుంచి తొలగించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడుతున్నాయి. ఇక ప్రణీత్ రావుతో పాటు మరొక ఇద్దరు సీఐల్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వరంగల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి సమయంలో వీళ్ళ పాత్ర ఏంటనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రణీత్ రావు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇచ్చాడో అదే విధంగా వీళ్ళు కూడా ఫోన్ ట్యాప్ లో కీలక పాత్ర పోషించారనేటువంటి అంశాన్ని గుర్తించారు. వరంగల్ జిల్లాలోనే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండినే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా కొనసాగించారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆ వరంగల్ వార్ రూమ్ కు వీళ్ళిద్దరు ఏమైనా ఇన్ఛార్జీలుగా పనిచేశారా అన్న కోణంలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు ఇన్స్పెక్టర్లని కూడా రహస్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ విచారణ కొనసాగిస్తున్నా. ప్రస్తుతం ప్రణీత్ రావు అయితే మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రణీత్ రావు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఏ విధంగా ఫోన్ ట్యాపులు చేశాడనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే బట్టబయలైంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల యొక్క కాల్స్ ను ప్రణీత్ రావు వినడం, మరోవైపు సాధారణంగా ఎస్ఐబిలో నోడల్ అధికారి ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అలా కాకుండా ఆ విదేశాల నుంచి కూడా సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసి తన దాదాపు 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఈ కాల్ రికార్డింగ్స్ వినడం, మరోవైపు ఫోన్ ట్యాప్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎస్ఐబిలో ఉన్నటువంటి కంప్యూటర్స్ లో ఈ యొక్క మాల్వేర్ అంతా కూడా అన్ఇన్స్టాల్ చేయడం, మాల్వేర్ కు సంబంధించినటువంటి అదంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సేవ్ అయి ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్ లో దాటిని మూవ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఎన్క్రిప్ట్ చేశాడనేటువంటి అంశాన్ని అయితే గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి అధికారుల పాత్రకు సంబంధించి 1-2 రోజులు మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర.